హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ఈరోజు ఈ వీడియోలో మాగాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపించబోతున్నాను. సో దీనికోసం ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు అనేవి బాగా ఎండలో ఎండనివ్వాలండి. కనీసము 2 అవర్స్ పాటైన వీటిని మంచి ఎండలో ఎండనివ్వాలి. వీటన్నిటిని ఇలా ముందుగా ఎండలో పెట్టడం వలన పచ్చడికి ఎటువంటి బూజు పట్టకుండా ఇలా ఎండలో పెట్టి తీసుకోవడం వల్ల పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను కండ ఎక్కువగా ఉండే మామిడికాయని తీసుకున్నాను. మీరు కావాలంటే ఎటువంటి కాయనైనా ఈ మాగే పచ్చడికి యూస్ చేసుకోవచ్చు. పుల్లగా ఉండి కండ ఎక్కువగా ఉండే కాయలు అయితే చాలా బాగుంటాయి. ముందుగా వీటిని పీల్ తీసేసుకోవాలి. ఇలా పీల్ తీసుకొని మీరు తురుముకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రేటర్తో చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. ఇది ఇలా ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే ఈ మాగే పచ్చడిలో ఇవి ఊరి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకే నేను ఇలాగా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఎండలో బాగా ఎండనివ్వాలండి. కనీసము ఒక 1 అవర్ పాటైనా ఎండలో ఎండనివ్వాలి. క్లాత్ వేసుకుని క్లాత్ పైన వీటిని పల్చగా జల్లినట్లయితే త్వరగా ఆరిపోతాయి. ఇవి బాగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. వీటిలో ఉన్న తడిని పోతే చాలు. ముక్కలకున్న తడిపోయి పొడి పొడిలాడితే సరిపోతుంది. ఈ ముక్కలని డ్రై అయ్యేలోపు మనం ఇక్కడ పౌడర్స్ అన్ని రెడీ చేసుకుందామండి. ముందుగా మెంతులు, జీలకర్ర ఇలాగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ డ్రై రోస్ట్ చేసుకున్న మెంతుల్ని మిక్సీ బ్లెండర్లో వేసుకొని ఫైన్గా పౌడర్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్గా పౌడర్గా చేసి పెట్టుకోవాలి. ఇలాగే జీలకర్రను కూడా ఫైన్ పౌడర్ కింద చేసి పెట్టుకోవాలి. ఎండలో బాగా ఎండిన కల్లుప్పును తీసుకొని ఫైన్ పౌడర్ కింద చేసి పెట్టుకోవాలి. మీరు కల్లుప్పు బదులుగా సాల్ట్ని కూడా యూస్ చేయవచ్చు. కానీ కల్లుప్పు యూస్ చేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా ఫైన్ పౌడర్ కింద చేసి పెట్టుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు మనకి అనేది రెడీ అయిపోయింది కదా. ఇంకా ముక్కలు అనేవి ఆరిపోయినాయండి. ఇవి ఆరిపోయిన తర్వాత చేత్తో గనక పట్టుకుని చూస్తే ముక్కల్లో ఉన్న తడి అనేది అసలు చేతికి అంటకుండా ఉంటే చాలండి. ఈ ముక్కలు అనేది బాగా ఆరిపోయినట్టే. ఇప్పుడు ఏదైనా మెజరింగ్ కప్పు కానీ లోటా కానీ తీసుకొని మెజర్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ డబ్బాతో ఈ ముక్కల్ని కొలుస్తున్నాను. నాకు ఇక్కడ 1.5 డబ్బా వచ్చింది. మీరు ఏ డబ్బా అయితే ముక్కలు కొలుస్తున్నారో మిగిలిన మెజర్స్ అన్నీ దీంతోనే తీసుకోవాలి. నాకు ఇక్కడ ఈ ముక్కలన్నీ 1.5 డబ్బాకి కరెక్ట్గా సరిపోయినవి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కలపడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఏ డబ్బాతో అయితే మనము మాగే ముక్కల్ని కొలిచి తీసుకున్నామో అదే డబ్బాతో 1/2 డబ్బా వరకు కారం తీసుకోవాలి. 1/2 డబ్బా అయితే సరిపోతుందండి. తర్వాత 1/4 డబ్బా సాల్ట్ తీసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సాల్ట్ ఉంది కదా, అది 1/4 డబ్బా అయితే సరిపోతుంది. 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే మెంతిపిండి అండి, 2 టేబుల్ స్పూన్ వరకు మెంతిపిండి సరిపోతుంది. ఎక్కువ వేసినట్టయితే చేదు వచ్చేస్తుందండి. అలాగే 1/4 డబ్బా వరకు ఆవపిండి కూడా వేసుకోవాలి. 2 పిడికిళ్ళ వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. కావాలంటే మీరు వీటిని కొద్దిగా దంచి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం అన్ని కలిసేలా కలుపుకున్న తర్వాత మనము ఏ డబ్బాతో అయితే ఇప్పుడు దాకా మెజర్ చేసామో అదే డబ్బాతో 3/4 డబ్బా వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. మీరు పప్పు నూనె అన్నా యాడ్ చేసుకోవచ్చు లేదా వేరుశనగ నూనె అన్నా యాడ్ చేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఒకేసారి వేసినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం అనేది బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ మళ్ళీ కలుపుకోవండి. పచ్చడి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత
ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో కానీ, జాడీలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా నేను డబ్బాలో మొత్తం పచ్చడి వేసిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ని అయితే వేస్తున్నానండి. వేసి మూత టైట్గా పెట్టి 3 డేస్ పాటు దీన్ని పక్కన పెట్టాలండి. అస్సలు కదపకూడదు. 3 డేస్ తర్వాత ఈ పచ్చడిని మూత తీసి మరొకసారి దీన్ని బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే ఆయిల్ అనేది పైకి తేలిపోయింది. అంటే పచ్చడి మనకి బాగా సెట్ అయినట్టు. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ తిరిగి కలుపుకోవాలి. తిరిగి కలుపుకొని ఉప్పు కారం కానీ సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడి అంతటిని తిరిగి డబ్బాలోకి నింపేసుకోవడమే. మీరు వాడుకోవడానికి ఏ డబ్బానైతే యూస్ చేస్తున్నారో లేదా ఏ గాజు బాటిల్ని అయితే యూస్ చేస్తున్నారో దాంట్లోకి తీసుకుని మిగిలిన పచ్చడిని అంతటిని డబ్బాలో వేసుకొని మూత గట్టిగా పెట్టి స్టోర్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా మాగాయ పచ్చడి అయితే తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసేయండి. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.